తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరప్రదాయినిగా పేరుగాంచిన కృష్ణానది కాలుష్య కాసరాగా మారుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మూసీ మురుగు సహా పరిసర ప్రాంతాల పరిశ్రమల వ్యర్థ జలాలతో పాటు చౌటుప్పల్ చిట్యాల ప్రాంతాల్లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలు అన్ని మూసీ ద్వారా వాడపల్లి సమీపంలోని కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఇదే కాదు, హుజూర్ నగర్, మిర్యాలగూడ, ఏపీ పరిధిలోని దాచపల్లి సహా ఇతర ప్రాంతాల్లోని భారీ సిమెంట్ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు సైతం వాగుల ద్వారా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల నుంచి రసాయన పరిశ్రమల విషపూరిత రసాయన వ్యర్థాలన్నీ కృష్ణానదిలో కలుస్తుండటంతో గత కొంతకాలంగా నీటిపై రసాయన వ్యర్థాల తొట్టెలు దర్శనమిస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ఇప్పటికే కృష్ణానదిలో చేపల సంపద దారుణంగా పడిపోయిందని వాపోతున్నారు జాలర్లు. కలుషిత జలాలతో నీటి నాణ్యత రోజు రోజుకి దిగజారుతుంది. ఈ కాలుష్యం ప్రభావంతో కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం కృష్ణానది నుంచి తెలంగాణలోని హుజూర్ నగర్ శివార్లో తాగునీటి సరఫరా పొందుతున్న సుమారు 108 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. చింతపాలెం మండలం చింతపాలెం రేవు వద్ద కృష్ణానదిలో విష పదార్థాలు కలిసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. నదిలో నీరు ఆకుపచ్చగా మారడంతో పాటు దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. ఈ కలుషిత నీటిని శుద్ధి చేసి 108 గ్రామాలకు భగీరథ నీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే నీరు పూర్తిగా శుద్ధి కాకుండానే సరఫరా అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చర్మ వ్యాధులు, కడుపు నొప్పుల వంటి సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నది కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నీటి నాణ్యతను తరచుగా పరీక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదిని కాపాడకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణానది కాలుష్యంపై నల్గొండ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగునీరు అందించేటువంటి కృష్ణానది ఇప్పుడు పూర్తిగా కలుషితమవుతా ఉంది. కెమికల్ మాఫియాకు కృష్ణానది ఇప్పుడు సేఫ్ జోన్గా మారింది. ప్రస్తుతం అయితే ఇక్కడ కృష్ణానది సంబంధించి పూర్తిగా ఇక్కడ కృష్ణానదిలో కెమికల్ పారబోస్తూ కూడా ఈ ఏదైతే కెమికల్ మాఫియా ఉందో రెచ్చిపోతా ఉంది. ప్రస్తుతం అయితే మనం సూర్యాపేట జిల్లా మట్టపల్లి టెంపుల్ వద్ద ఉన్నాం. ఈ కృష్ణానది పక్కనే మట్టపల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కనుక పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు చేసిన పాపాలు తొలుగుతాయని కూడా భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కానీ ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తే పుణ్య మాట దేవుడు ఎరుగగానే కొత్త రోగాలు అంటూ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల ఒంటి నిండా దుద్దులతో పాటు ఇక్కడ నీరు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే కృష్ణానది వద్ద ఉన్నామో ఈ ప్రాంతం నుంచి దాదాపు 150 గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు ఇక్కడికి వెళ్తా ఉంది. ఈ కృష్ణానది నుంచే ప్రస్తుతం అయితే ఈ కృష్ణానది నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాగునీరు అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాలకు కూడా ఇక్కడ నుంచే తాగునీరు అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కృష్ణానది మొత్తం కూడా పూర్తిగా కలుషితం అవుతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఆ కెమికల్ మాఫియా మొత్తం కూడా వేస్ట్ కెమికల్ తీసుకొచ్చి కూడా ఈ కెమికల్ ఈ కృష్ణానదిలో కలుపుతున్నారనేటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, కృష్ణానదిలో కెమికల్ వారు వస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? సుమారుగా ఒక 15 రోజుల నుంచి, అంటే గతంలో కూడా ఏదైనా వ్యర్థాలు ఉంటాయి, అది సరిగా కనిపించలేదు. ఈ 15 రోజుల నుంచి మాత్రం ఆ వ్యర్థాలన్నీ బయటికి రావటం, మా గ్రామం సైడ్ మొత్తం చేరటం, ఇక్కడ వాటర్ గ్రిడ్ ఉంది, ఇక్కడ ఆ వాటర్ గ్రిడ్ చుట్టూ ఈ కెమికల్ అంతా అల్లుకుపోవటం,
విపరీతమైన స్మెల్ రావడం, మేము ఆ వాటర్ వాడుతుంటే ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి ఏందని ఒకసారి డిపార్ట్మెంట్ వారిని కలిస్తే వాళ్ళు కెమికల్ ఏదో కలిసింది ఇందులో, కాబట్టి ముందు ఇమీడియట్గా దీన్ని స్టాప్ చేయాలని చెప్పేసి ఆ వాటర్ గ్రిడ్ని స్టాప్ చేశారు. అదే వాటర్ గ్రిడ్ మీద సుమారుగా 90 గ్రామాలు ఆధారపడి ఉంది. ఈ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు కూడా ఇక్కడ నుంచి మట్టపల్లి నుంచి వెళ్తుంది ఒక 90 గ్రామాలు. పక్కన కృష్ణాపురం కావచ్చు, బుగ్గమాధారం కావచ్చు, ప్రతి చోట నుంచి కూడా ప్రతి దగ్గర నుంచి కూడా పంపింగ్ చేస్తున్నాం. ఇదంతా కూడా పులిచింతల బ్యాక్ వాటర్, కృష్ణానది సాగర్ దిగుకుని ఉంటుంది. పులిచింతల బ్యాక్ వాటర్ దగ్గర మట్టపల్లి ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి అంటేనే ఈ కృష్ణా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. మా గ్రామంలో ఈ దేవాలయానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అటువంటిది ఈ వాతావరణం జరిగి ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడానికి అవకాశాలు లేవు, కాసేపు నిలబడటానికి అవకాశాలు లేవు, కాబట్టి భక్తులు కూడా రావడం ఆగిపోయారు. మాకు కూడా గ్రామంలో కూడా మాకు తాగునీరు కావచ్చు, వాడుకునే వాటర్ కావచ్చు, ప్రతిదీ కూడా కృష్ణానది నుంచి మేము తీసుకెళ్తాం ప్రతిరోజు పంపింగ్ ద్వారా. ఇలా అన్ని బంద్ అయినాయి. గ్రామంలో వాటర్ సమస్య విపరీతంగా ఉంది. మేము ట్యాంకర్లతో నుంచి చిన్న మోటార్ ఒకటి ఉంటే, బోరు పాయింట్ ఉంటే దాని నుంచి లాగుతున్నాం. మా కాడ భూగర్భ జలాలు కూడా అంతగా ఉండవు. ఏదన్నా సరే ఈ పులిచింతల బేసిన్లోనే మేము వాడుకోవాలి. కాబట్టి త్వరగా దీని పరిష్కారం మార్గం చూసి మా గ్రామానికి కానీ, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామాలకు కానీ తొందరగా పరిష్కార మార్గం చూడాలని మేము కోరుతున్నాం. సో ఇది మొత్తానికైతే ప్రజల దాహార్తి తీర్చేటువంటి కృష్ణానది పూర్తిగా కలుషితం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ వైట్ కెమికల్ క్లియర్గా కనబడతా ఉంది. ఎప్పుడు రూపాయి కాయినేస్తే కూడా పైకి కనిపించేటువంటి ఈ వాటర్లో ప్రస్తుతం అయితే పూర్తిగా రంగు మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇక్కడ కెమికల్ పారబోయడం వల్ల కూడా ఇక్కడ పూర్తిగా దుర్వాసన వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ నిఘా వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇతర ప్రాంతాలకు సంబంధించి పెద్ద పెద్ద ట్యాంకర్లతో వచ్చి కూడా ఇక్కడ కెమికల్ పారబోస్తున్నట్టు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కృష్ణానదిలో ఇక్కడ కెమికల్ పారబోస్తున్నటువంటి మాఫియాపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ భద్రత పెంచాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ స్థానికుల నుంచి వినబడతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.